పిజ్జాలు బర్గర్లు తిని 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 మొహం మొత్తేసిన వాళ్ళందరూ ఈ పుల్లమ్మ దగ్గరకు వచ్చేసి పుల్లట్లేయమ్మా అని అడుగుతూ ఉంటారు. పుల్లట్లో ఉండేటువంటి ఆ రుచి దేనిలో అయినా ఉంటుందా చెప్పండి? అబ్బా నోరు ఊరిపోతుంది అంతే. మీరు కూడా సిద్ధమేనా? వేసుకుందాం మరి పుల్లట్లో. అదిగో వచ్చేసింది మరి దోసే. అది ఆహా సూపర్. టిఫిన్లు చేసేసి వచ్చారా? చేయలేదు కదా. లేదు భోజనాల టైం అన్న మాటే గాని ఈ మధ్య కాలంలో ఆ డైటింగ్లు ఈ డైటింగ్లు అని చెప్పి ఎవరు భోజనాలు చేస్తున్నారు చెప్పండి? ఓ 2 దోశలు వేసుకున్నారు అనుకోండి పడుంటుంది కడుపులో. ఇంకెక్కడా బానే ఉంది జోకులు. మీ పేరేంటి? స్పందన. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు ఏంటి? డిగ్రీ అయిపోయింది, ప్రస్తుతానికి ఖాళీ. పుల్లట్లు వేయడం వచ్చా మీకు? మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా. అయ్యో అదేం కర్మ. ఆడవాళ్ళన్నాక మగవాళ్ళన్నాక పుల్లట్లు వేయడం నేర్చుకోవాలి. ఎంతెంత చదువులు నేర్చుకుంటే మాత్రం ఏం లాభం? పుల్లట్లు లేకపోతే ఎలాగా? తీసుకోండి. ఏదో ఒకసారి రుచి చూసి చెప్పండి ఎలా ఉందా పుల్లట్టు. కూర్చోండి కూర్చోండి. మాడిపోతుందిరా బాబు. గ్యాసుల ధరలేమో పెరిగిపోతున్నాయి, నేనేమో పుల్లట్టు ధర పెంచుతానంటే ఎవరు ఒప్పుకోరు. ఎలా ఉంది? పుల్లగా ఉంది. పుల్లట్టు పుల్లగా ఉండక చేదుగా ఉంటుందా ఏంటి? మీ పేరేంటండి? హారిక. హారిక ఏం చదువుకుంటున్నారు? ఎంసీఏ చదువుతున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ పొద్దున్నైతే చాలు పుల్లమ్మ పుల్లట్టు పెట్టు అని మన దగ్గర కూర్చుంటారు. ఏం చదువుకున్నావు శ్రావణి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. దోశలు వేయడం వచ్చా నీకు? ఇడ్లీలు పెట్టడం వచ్చా? హాయ్ బాబోయ్ ఈ కాలంలో ఆడపిల్లలు ఏంటో గానీ అసలు వంటిల్లు ఎక్కడుంది అంటే ఏమో మాకేం తెలుసు అని అడుగుతున్నారు. ఆడపిల్లలు ఇలా తయారైపోయారు మరి. నేను కూడా ఎంసీఏ చేస్తున్నాను. ఇదిగో దాస్వాతి తీసుకో. నేను చూస్తుంటే మరి నాకు జాలేస్తుంది. ఏమి తినకుండా వచ్చేసేమో అనిపిస్తుంది. తీసుకో. తినలేదు కూర్చో. నుంచి. నా పేరు సింధు, ఇల్లందు నుంచి వచ్చాను. ఎంఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. బాగా చదువుకో. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలందరూ చదువులని చెప్పి డైటింగ్లని చెప్పి ఆ కత్రీనా కైఫుల్ని ఇలియానాల్ని చూసేసి తిండి మానేశారమ్మా. అలాగైపోతే చదువులు బుర్రలకి లేస్తాయి. బాగా తినాలి, బాగా చదువుకోవాలి. సరేనా? బాగానే తింటాను. ఏం చేస్తుంటారు సుష్మ గారు? ఎంసీఏ చదువుతున్నాను. అందరూ ఎంసీఏలు ఎంబీఏలేనా? వంట గురించి ఎవరు చదువుకోవట్లేదా? వంటతో పాటు ఎంసీఏ చదువుతున్నాను. బాగా వంట వచ్చా మీకు? ఏదో అలా. అబ్బో సరే. వీళ్ళిద్దరికి ఇప్పటి వరకు దోశలు అయ్యాయి. ఏంటి మీరు మాత్రం నా మొహాలు చూసుకుంటూ కూర్చున్నారు? తినండి. మరీ మొహమాట పడిపోతున్నారు. మరి మన మొదటి రౌండ్ ఏంటి? పట్టుకోండి చూద్దాం. జరా 1 2 3 మొదలెట్టండి. వేడిగా తిను. నీకు 10 పాయింట్లు. పువ్వు పండుతోని ఒక స్వీట్ నేమ్ వస్తుంది, అదేంటి? ఏమిటది? పువ్వు పండుతోని ఒక స్వీట్ నేమ్. పువ్వు పండుతో ఒక స్వీట్ పేరా? గులాబీలు. నేను అవి కూడా వేస్తూ ఉంటానులే అప్పుడప్పుడు. అదేమో ఒక స్వీటు. మరి పండు పేరుతో ఇంకో స్వీటా? అదే గులాబ్ జామును. అబ్బాబాబాబాబా పుల్లట్ల పుల్లమ్మకి ఎన్ని తెలివితేటలో. తిను బాబా తిను, మొహమాట పడకు. అసలే బాగా మొహమాటానికి పోయి 30 కేజీలు అయిపోయినట్టున్నావు నువ్వు. రెడీ 1 2 3 వెళ్ళండి. పాయింట్లు వచ్చాయి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయలేము. ఫాస్టింగ్ చేసే టైంలో చేయలేము. అబ్బా ఏడు సరిగ్గా చెప్పేశాను నేను. కాదా? మరి అబ్బా అన్నారు ఎందుకు? లంచ్ టైంలో చేయలేము. బాగుంది. ఎవరన్నారు చేయలేమని? ఇప్పుడు మీరందరూ చేయట్లేదు. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు?
నేను ఈ సాఫ్ట్వేర్ కుర్రాళ్ళందరితోనూ కలిసి వాళ్ళకి దోశలు వేసి ఇచ్చి బాగానే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను. మనం రాత్రంతా తిన్న తర్వాత పడుకుంటామా అంటే మనం ఏం చేస్తున్నట్టు లెక్క, ఫాస్టింగ్ చేస్తున్నట్టు లెక్క, అంటే ఉపవాసం చేస్తున్నట్టు లెక్క. పొద్దున్నే లేచి ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేసి తింటాం కాబట్టి దాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు. మొదలెట్టండి. సింధుకేమో మరి 14 పాయింట్లు. స్టార్ట్. మీకు 16 పాయింట్లు. ఒక మేక వెనుక ఒక మేక, ఒక మేక ముందు కోతలు అయిపోయాయి, ఇప్పుడు మేకలు వచ్చాయి. ఒక మేక వెనకాల ఇంకో మేక, తర్వాత ఒక మేక వెనకాల 2 మేకలు, 2 మేకలు, ఒక మేక ముందు 2 మేకలు, 2 మేకలు, మొత్తం దాని వెనకాల హలీం తయారు చేసేవాడు. ఏమిటో ఈ మేకల గోల. సరేలే వేసుకుంటాం 3. అంతేనా? అంటే మధ్యలో ఒక మేక ఉందనమాట, దాని ముందు వెనకాల ఒక్కొక్క మేక ఉంది. ముందర మేక వెనకాలేమో 2 మేకలు ఉన్నాయి, వెనకాల మేక వెనకాలేమో 2 మేకలు ఉన్నాయి అనమాట. అబ్బా, ఇది మొన్ననే ఒక అమ్మాయి వచ్చి తింటూ చెప్పిందిలే నాకు. చూడండి అమ్మా, అంత ఫ్రీగా తినడం కాదు, ఎంతో కొంత ఇచ్చుకోవాలి, లేకపోతే నేను మాత్రం ఎలా బతుకుతాను? మీ సొమ్ము మాకెందుకు, అది మ్యాటర్. ఇదిగోండి, డబ్బులు తర్వాత ఇస్తారుగా, వెళ్ళండి. ఇస్తాం. స్టార్ట్. దీని లోపల ఉల్లిపాయలు ఉన్నాయి, తగ్గినట్టుగా అనిపిస్తే ఇవి కూడా తినండి. మీకు 18 పాయింట్లు, మరి మీకేమో 20 పాయింట్లు. ఒక ఏనుగు ఒక చీమ. ఏనుగు చీమ, మేకలు కోతులు ఏమిటో అడగరు. లవర్స్. అబ్బో. తర్వాత ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్ అవుద్ది. అయ్యో పాపం. చీమ బతుకుద్ది, ఏనుగుకి చిన్న దెబ్బలు తగులుతాయి అన్నమాట. తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. నెక్స్ట్ డే చీమ తనని వెళ్లి పలకరిద్దామని వెళ్తుంది. ఏనుగు చోలో ఏమో చెప్పిద్ది, ఏనుగు చచ్చిపోయింది. ఇంతకి చీమ ఏం చెప్పింది? చెప్పండి ఏంటో చెప్పండి. ఏనుగు చెవులో చీమ, నేను నీకు బ్లడ్ ఇచ్చాను, నువ్వు అందుకనే బతికేవని అంటది. అంతేనా? నేను ఇంకేటో అనుకున్నాను. అయ్యో. అలా మొదటి రౌండ్ పూర్తయిపోయిందమ్మా. మరి స్కోర్స్ ఏమిటో చూద్దాం. లో రెండో రౌండ్ ఏమిటో నాకన్నా బాగా మీకే తెలుసు. మరి అదే తారా హుషారు. ఇందులో ముందుగా ఒక పాట వేసుకుందామా? పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా, ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా, ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా. 5 స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్ట్, మీ అందరి మీద బొట్టు మిన పట్టే టేస్ట్. 5 స్టార్ మీద పెట్టు మన అట్టే బెస్ట్, మీ అందరి మీద బొట్టు మిన పట్టే టేస్ట్. పుల్లని పుల్లట్టు పంటి కంటగానే శివజొచ్చిన జన్మకే జీవమొచ్చరా, అరే ఏసేటి అట్ల మీద యావ బుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ బుట్టరా.
రవ్వలోన పిండి రవ్వలోన గలిపి రేకుటనం మీదన రవ్వంత నూనె దులిపి కట్ల పొయ్యి మీద దాన్ని అట్ల కాడతో కాల్చి పొడి కారం పైన చల్లి పొగ సూరకుండ తీసి కాలుతున్న అట్టు ముక్క నాలిక మీదెట్టుకుంటే కాలుతున్న అట్టు ముక్క నాలిక మీదెట్టుకుంటే నసారానికి ఎక్కి మార్చి హుషారు పుట్టిస్తదిరా పుల్లట్టు అబ్బబ్బబ్బబ్బబ్బ పుల్లని పుల్లట్టు పంటి కంటగానే శివదొచ్చిన జన్మకే జీవమొచ్చరా అరి ఏసేటి అట్ల మీద యావ పుట్టగానే ఏసీలో తిండి మీద ఎగడ పుట్టరా. మీరు ఇన్న ఈ పాట ఏ సినిమాలోది? చెప్పు స్పందన. బాబీ. బాబీ సరైన సమాధానం. తీసుకోండి 6 పాయింట్. ఇప్పుడు డైలాగ్. ఏటి పుల్లమా అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో ఈ పుల్లం మట్లకి వంకెడుతున్నావా? పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. 10 పుల్లట్లు కట్రా. అక్క అక్క ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏటి నువ్వేనా మొన్న నాటి పాటకు మనకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా. మేము తిండికిలని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? ఆడు నా తమ్ముడు, ఆని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. అతను టిప్పుగా ఎంత ఇచ్చాడు? స్పందన 100 రూపీస్. కరెక్ట్ సమాధానం. తీసుకో 6 పాయింట్లు. ఇప్పుడు మరేమో ఇంకో పాట. అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గండు షాటు. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంత గోలనుందే. బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న ఫీలింగ్ గుమ్ముతుందే. కౌబాయ్ డ్రెస్సు వేసినట్టు కృష్ణరాయలోని గుర్రమెక్కినట్టు భూమి మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూరు మీద కాలు పెట్టినట్టు సిమ్ములేని సెల్లులోకి ఇన్కమింగ్ వచ్చినట్టు సింగరేణి మొక్కు తీసి ఫేసు పౌడర్ అద్దినట్టు పిచ్చ పిచ్చగుందే. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. బాబా కిర్రాక్ చేశారు సుష్మా మీరు. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? సుష్మా? పవన్ కళ్యాణ్. తీసుకొండారు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైడ్ లో మన తర్వాత రౌండ్
ఏమిటి ప్రశ్నకు వేళరా? నాలుగు. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే ఇటు చూడే సొప్పలక్ష్మే. ఇలా రండి. ఎంతసేపు నేనేనా పుల్లట్టేసేది? మీరు పుల్లట్టేయండి, నేను బెంచ్ మీద కూర్చుంటా. మొదటి ప్రశ్న అడగనా? అడగండి. అందరివాడు సినిమాలో 2 క్యారెక్టర్లు చేసిన హీరో ఎవరు? చిరంజీవి. అది పెనం ముట్టుకున్నారు లేదా గానీ సమాధానాలు ఇట్టే వచ్చేసాయి. తీసుకోండి 6. స్పందన దగ్గర నుంచి 3, హారిక దగ్గర నుంచి 2, సింధు దగ్గర నుంచి 1. అయ్యో అట్టు మాడిపోతుంది. ఆగాగు. అదిగో చినిగి. అట్టు చినగనే చినిగింది. అట్టు చినిగిందంటే చాట చినిగిపోయినంత బాధ వేస్తుంది నాకు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాదమ్మా, అట్టేయడం నేర్చుకోవాలి మరి. అది ఆగండి. కొంచెం కాలనివ్వండి. విశ్వకర్మ అవార్డుని ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఆప్షన్స్: ఏ 1965, బి 1975. 75. తప్పు సమాధానం. 1965 నుంచి మొదలు పెట్టారు. అట్టు వాసన చూసి చెప్పగలను అట్టు బాగా వచ్చిందా వారాలేదా అని. చెప్పనా? కబోలేడంత ట్రైనింగ్ అవసరం. ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, నేను పెట్టకుంటే అడగండి. ఎవరి పెనమైనా సరే అట్టు బాగా రావాలి. మా పెనం మీద నేను అట్టు బాగా వేస్తానంటే ఎలాగా? ఒక మోస్తారుగా వచ్చింది. ఓకే, అడ్జస్ట్ అయిపోదాం. నంబర్ 1. ఇందాక ఎవరో ఇక్కడ నా పిండిలో ఉప్పు తక్కువైంది అన్నారు. ఎవరది? ఉప్పు వేస్తాను చూడు. అమ్మ బాబాయ్. ఈశ్వరా, అష్టాచెమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? కళాస్వాతి. బాగా చెప్పారు. 6 పాయింట్లు తీసుకోండి. సుష్మా 2, స్వాతి 1, శ్రావణి 1, హారిక 1, సింధు 1. టెడ్డీ బేర్ల మ్యూజియం ఎక్కడుంది? ఆప్షన్స్: ఏ చైనా, బి దక్షిణ కొరియా. ఏ చైనా. జేజుడో దీవిలో ఇది ఉందంట. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినవి, రికార్డులు సృష్టించినవి, ఇలా రకరకాలైన. ఒక్క నిమిషమే. టెడ్డీ బేర్ పోతే పోతుంది, పుల్లట్టు పోతే మళ్ళీ వస్తుందా? నువ్వు అలా ఉంది. టెడ్డీ బేర్లు అక్కడ కనిపిస్తాయంట. వీటితో పాటు మరెన్నో టెడ్డీ బేర్లు విభిన్న వేషధారణలో తమ పనులలో మునిగిపోయి సంభ్రమాశ్చర్యాలలో ప్రేక్షకుల్ని చేస్తూ ఉంటారంట. అక్కడ రారాజైనా ప్రజలైనా అన్ని ఎలుగుబంట్లే. అవి అన్ని రకరకాలైన పనులు చేస్తూ తిరుగుతూ ఉంటాయంట. చైనా తప్పు సమాధానం. దక్షిణ కొరియాలో ఉంది. నంబర్ 3. బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. భలే చెప్పావు. తీసుకో 6. స్పందన 2, సుష్మా 2, స్వాతి 1, హారిక 1. భూమి వైశాల్యం ఆధారంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్స్: ఏ 7, బి 9. 7. సరైన సమాధానం. 3 పాయింట్లు తీసుకోండి. స్పందన 1, సుష్మా 1, అండ్ స్వాతి 1. మొహమాట పడకుండా నేను పుల్లట్లు పెడుతున్నాను కదా అని ఒక్కళ్ళైనా మొహమాటానికైనా డబ్బులు ఇచ్చారా? నెంబర్ 2. డబ్బులు ఇవ్వరా? నా కోసం స్పెషల్ గా చేసినందుకు ఉల్లి దోశకి మీకు డబ్బులు. స్పెషల్ గా చేసినందుక? అసలు నా పుల్లట్ ఖరీదు ఎంత అనుకుంటున్నావు? ఎంత? ఒక పుల్లట్టు 216 రూపాయలు. 210. నా కోసం తగ్గించారా? మీకోసం తగ్గించడానికి నేను కూరగాయలు బేరం అమ్మా. ధరలన్నీ పెరిగిపోతున్నాయి. కొన్ని కూరగాయలు అసలు దొరకటమే లేదు. మినపప్పు ధర ఏమో విపరీతంగా పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, గ్యాస్ స్టవ్ పెరిగిపోయింది. మరి ధర చుట్టాలు 5 స్టార్ హోటల్లో వెళ్ళేమో ఒక సమోసా 300 రూపాయలు కొనుక్కుంటారు. ఆ మాత్రం పెట్టలేరా పుల్లట్టుకి? పెడతాను, ఇస్తాను మళ్ళీ. వెళ్ళండి. మేము కూడా కొండాపూర్లో విల్లా కొనుక్కున్నాం. వాటి కోసమని డబ్బులు దాచుకుంటూ ఉన్నాను.
ఇంకెంత? ఒక ఇన్స్టాల్మెంట్ లో అయిపోతుందిలే. ఇవ్వు. ఇదిగో అమ్మా, వదిలేసినందుకు పుల్లట్లతోని. పుల్లేసినందుక? వదిలేసినందుకు నన్ను. ఏదైతేనేంటి, డబ్బులు బాగానే గిట్టుబాటు ఏ రౌండ్ లో. దడా సినిమాలో హీరో ఎవరు? నితిన్. అదే మరి. అయ్యో, పుల్లట్టు మాడిపోవడం అంటే అదే. దడా సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. 2012లో ఆంగ్ సాన్ సూకీ మన దేశానికి వచ్చినప్పుడు పార్లమెంట్ ఆవరణలో ఏ మొక్కని నాటారు? ఆప్షన్స్: ఏ చంప, బి వేప. వేప కాదు, చంప. మళ్ళీ పాయింట్ రాలేదు. 2 పుల్లట్లు మాడిపోయినట్టు. 6. రాయే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పోపో టాపులేసి పోందే పోందే పోపో రారో రారో నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పోపో టాపులేసి పోందే పోందే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నాదే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే. బాజేసేవు శ్రావణి డాన్స్. అంతా నా పుల్లట్టు మహిమ. ఇక్కట్లు లేదో పుల్లట్లలాగా లేదు. ఇక్కట్లు అంటే సాధారణ వాడుకలో ఏంటి? ఆప్షన్స్: ఏ ఇష్టాలు, బి కష్టాలు. కష్టాలు. కష్టాలే. కానీ ఇక్కట్లో ఉన్న వాళ్ళు కూడా పుల్లట్లు తిన్నారంటే కష్టాలు కాస్త మాయమైపోతాయి. తీసుకో 3. సుష్మా 2. మళ్ళీ నాదేనా? స్పందన 1. నన్ను వదిలేయచ్చు కదా. మిమ్మల్ని ఎవరు పట్టుకున్నారని ఇప్పుడు వదిలేయడానికి? అందరు నా స్కోర్ మీద పడ్డారు. పరశురాముడు ఏ దేవుడి భక్తుడు? ఆప్షన్: ఏ శివుడు, బి విష్ణుమూర్తి. శివుడు. అది మ్యాటర్. తీసుకో 3. స్పందన 2. సుష్మా 1. బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే. మొన్న సీను అనే ఒక కుర్రాడు పాపం కడుపు నిండా కష్టాలతో వచ్చాడు. అక్క పుల్లట్టు పెట్టు అన్నాడు. అంతే, తిన్న తర్వాత కడుపులో కష్టాలన్నీ మాయమైపోయాయి. పోయిందా? పోవడమేంటి, శుభ్రంగా ఉన్నాడు. రేపో మాపో పెళ్లి చూపుల కుర్రాడికి. శిశింద్రిలో నటించిన బాలనటుడు ఎవరి కుమారుడు? నాగార్జున. తీసుకో 6. వద్దు 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 స్వాతి. 3. పేరు స్పందన. వద్దు స్వాతి. సింధు 1. సుష్మా 1. వద్దు స్వాతి. శ్రావణి 1. నన్ను అందరు అడుగుతుంటారు, పుల్లమ్మ నువ్వెందుకే చదువుకోలేదు అని. అందరూ చదువుకుంటే పుల్లట్లు ఎవరేస్తారమ్మా? అందుకని చదువుకోలేదు నేను. అయ్యో ఏడవకు, బాధపడకండి. ఏడవలేదు, చెమట తుడుచుకుంది. శ్రీకృష్ణుడిని వాసుదేవుడు అని ఎందుకంటారు? ఆప్షన్: ఏ అందరికీ వసతి కల్పించాడు కాబట్టి. బి వసుదేవుడి పుత్రుడు కాబట్టి. వసుదేవుడి పుత్రుడు కాబట్టి. ఇచ్చారేం సమాధానం? తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హారిక 1. సింధు 1. సుష్మా 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్లు ఏమిటో చూడండి. చార్మైళ్ళ తర్వాత రౌండ్ ఏంటి చెప్పుకోండి. ఒక డాన్స్ చూద్దాం. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది. ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది.
అది ఒకసారి గట్టిగా చప్పట్లు వేసుకోండి. మొదటి చిత్రం మహేష్ బాబు. 6 పాయింట్లు వేసుకో. తర్వాత చిత్రం త్రిష. ఇక 6. తర్వాత చిత్రం రామ్. మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం చార్మి. తీసుకో 6. తర్వాత చిత్రం జూనియర్ ఎన్టీఆర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం హన్సిక. తీసుకో 6. స్కోర్లు ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మేడ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 నంబర్ కి పంపించేసేయండి. మరి ఆడాడుకుందాం రా. అట్టు పేపర్ రోస్ట్ తినేసేయండి. ఆ తర్వాత వచ్చి బంతేట ఆడండి. మంచినీళ్ళు తాగండి. దీన్ని ఒకసారి ఇటు ఇంకోసారి అటు. దీన్నే అటు ఇటు అంటారు కాబట్టి అటు అంటారు. తిప్పేసి ఇక్కడికి వచ్చి గ్లాస్ ఇలా పెట్టి మంచినీళ్ళు పూర్తిగా నింపేయండి. ఇప్పుడు ఇందులో ఒక బంతేయండి. మళ్ళీ వచ్చి అటు ఇటు తిప్పినందుకు 6 పాయింట్లు, మంచినీళ్ళు పోసినందుకు 6 పాయింట్లు, బంతేసినందుకు 6 పాయింట్లు. వీటన్నిటికీ 6 పాయింట్లు. 1 2 3 గో. అట్లు 4 సార్లు తిప్పావు. ఇక్కడ 4 గ్లాసులు 4 బంతులు అవి అన్ని కలిపి ఒక్కొక్క దానికి 6 కదా లెక్కెట్టాలి. మరి 90 పాయింట్లు. వాటర్ ప్యూరిఫైయర్ 1 2 3 గో. నాలుగు 4 4 3 90. డిన్నర్ సెట్
1 2 3 గో. మూడు 4 5 6 7 8 9 10 11 12 72. అలాగే హండీ సెట్. 1 2 3 గో. ఐదు 6 7 8 9 10 11 12 13 14 15 16 96. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. నాలుగు 4 8 8 4 12 13 14 15 90 పాయింట్స్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మీ టార్గెట్ 18 ఆర్లు. అలాగైతే మీరే గెలుస్తారు. మీకు ఫ్రీగా ఒక పుల్లట్టు కూడా ఇస్తాను. లేకపోతే స్పందన గెలిచేస్తుంది. ఆవిడకి కూడా ఫ్రీగా ఒక పుల్లట్టు ఇచ్చేస్తాను. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
4 4 4 ఇలా రండి 90 పాయింట్లే వచ్చాయి. రోటీ మేకరు మన స్టార్ మహిళ స్పందన